వాక్యాన్ని మరి ప్రభు చిత్త ప్రకారం మా అందరం కూడా ధ్యానం చేసుకుందాం. వాక్యం చదువుకుందాం. రాసిన పాఠము మరి రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక మరి 8వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు నేను చదువుతాను. శ్రద్ధగా బైబిల్ ఉన్నటువంటి వారు చూసి మరి నాతో పాటు వాక్యంలో పాల్గొవలసింది. కానీ వాక్యం చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అన్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమున మీ పాదసన్నిధిలో చదవబడిన లేఖన భాగము మా మంచి యేసయ్యా మీకు స్తోత్రాలు. అయ్యా, ఆ లేఖన భాగం మేము చదువుకుని ఉండగా లేఖన భాగంలో మమ్మల్ని కూడా మా గొప్ప దేవ మీరే మా అందరికి కూడా నన్ను మెరుగుపరిచి నన్ను మీ త్వరగా పడుతుంది విఫలముగా వివరించమని అయ్యా వాక్య జ్ఞానాన్ని మీ బిడ్డలందరికీ కూడా దయచేయమని వాక్య తెలుగులో మీ బిడ్డల జీవితాలు అయ్యా మీరే క్రమపరిచి బలపరిచి మహిమ పొందమని మా బలహీనతలన్నీ చూస్తూ మా బలహీనతలో మాకు సహాయం చేస్తూ ఉన్నా, మాకు వాక్య జ్ఞానం ఇస్తూ ఉన్నా, పరిశుద్ధ జ్ఞానం ఇస్తూ ఉన్నా, పరిశుద్ధంగా ముందుకు నడిపిస్తూ ఉన్నా పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రాలు. అయ్యా అన్నీ కూడా మామూలు స్థిరపరిచి క్రమపరిచి బలపరిచి ఈ లోకంలో అయ్యా మీ సాక్షులుగా సాక్షాత్తు మీ వీళ్ళందరినీ నిలబెట్టుకుని మీరే మహిమ పొందమని వాక్యమైన యేసయ్య పరిశుద్ధనామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మా ప్రభువైన యేసు క్రీస్తు నుండి వాక్య తీగలు మనకెల్లరికీ నిండుగా లభించును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మరి మనం చదువుకున్న లేఖన భాగంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూస్తున్న వాక్య భాగంలో దేవుడు ఎవరిని పిలిచెనో అని ఒక మాట ఉంది. ఈ యొక్క మాటలో ఒక మాట ఏంటి అంటే, నేను అన్ని మాటలు మీకు చెప్పలేదు కానీ ఇక్కడ ఒక మాటను తీసుకొని మీకు చెప్తూ ఉన్నాను. మరి 30వ వచనము చివరి భాగంలో మనం చూస్తే ఇక్కడ మధ్య భాగంలో ఉంది, ఎవరిని పిలిచెనో. ఎవరిని పిలిచారు? ఎవరు పిలిచారు? మనం అందరికీ కూడా ఎవరు పిలిస్తే మనం ఈ మధ్యలోకి వచ్చాం? అమ్మా, మీ అందరి దగ్గరకు వచ్చి నేను ఎవరిని అందరికీ పిలిచానా? మీరు పిలిస్తే ఎవరన్నా వస్తారా? ఎవరు రాదు. కానీ మీ అందరికీ ఎవరు పిలిచారు? యేసయ్య పిలుచుకున్నారు. ఎందుకంటే బైబిల్లో సెలవిస్తున్న మాట ఏంటంటే అంటే, ప్రభువు ఆకర్షించుకోకపోతేనంట ప్రభు దగ్గరికి ఎవరు కూడా రారంట, రాలేరు. ప్రభువు ఆకర్షించుకుంటేనే ఎవరైనా ఆయన దగ్గరకు రాగలిగేది. అదేవిధంగా పాటలో మరి ప్రభువుని శ్రమ పెట్టడానికి మరి రోమా సైన్యము మరి వస్తే ఆ యొక్క సమయాన ప్రభువు దగ్గరికి వాళ్ళు వచ్చారు, శిష్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు తోటలో. అయితే ప్రభువును పట్టుకోవాల్సిన వచ్చినటువంటి ఆ యొక్క ఆలోచనతో వచ్చినటువంటి వారికి మరి ప్రభు ఎవరో తెలియని స్థితిలో ఉన్నారు వారు. ఎందుకని? వారు ఎప్పుడు ప్రభువును చూసిన వారు కాదు. మరి అక్కడ చూస్తే ప్రభు ఒక్కలే కాదు కానీ ఆయన శిష్యులందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉన్నారని అంటే మరి ఎంతో పరిశుద్ధమైన స్థితిలో ఉన్నారు. ఎందుకని? కారణం ఏంటి? ప్రభు వారితో ఉన్నారు కాబట్టి, వారి మధ్య ఉన్నారు కాబట్టి, వారితో ఉన్నారు కాబట్టి, వారిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఏ రూపం వచ్చింది? ప్రభు రూపం వచ్చింది. ఎలా వచ్చింది వాళ్ళకి? ప్రభువు పిలవగానే
యేసయ్యే పిలవగా యేసయ్య దగ్గరికి వచ్చి ఏ వదిలిపెట్టారు? లోకాశలు, నేత్రాశలు, జీవకుడంబాలు, ఈ పరికరాన్ని వాటిని కూడా వదిలిపెట్టి ఎవరు వెంబడించారు? నిత్య జీవ మార్గమైన యేసయ్యని వెంబడించారు. యేసయ్య ఏమన్నారు? మీ హృదయాలు కలవరపడనీయకండి. మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాయబడిన మాటలు 1వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ రాయబడిన మాటలన్నీ మనం గ్రహిస్తే, మీ హృదయాలు ఏమాత్రం కూడా మీరు కలవరపడనీయవద్దు. ఎందుకని? మీరు లోకాన్ని మీతో ఉంచుకుంటే మీ హృదయం అంతా కలవరమే నిండి ఉంటుంది. కాబట్టి మీ హృదయాన్ని లోకాన్ని ఉంచుకోమాకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కాబట్టి నా యందు కూడా విశ్వాసం ఉంచండి. యేసు చెప్తున్న మాటలో ఒకటి, నా యందు విశ్వాసం ఉంచండి. ఎందుకని? ఆయన యందు విశ్వాసం ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా కథలుగా నిలుచు సియోను పర్వతంలో వెళ్తారంట. వాడు కదల్చబడడు. కారణం ఏంటంటే వారిని ఎవడూ కదిలించలేడు. విశ్వాసిని ఎవరు కూడా కదిలించలేడు. విశ్వాసుని చెప్పుకుంటూ లోకాశలు, నేత్రాశలు, జీవకుడంబాలు తనలో ఉంచుకునే వాడిని ఎవడు కదిలిస్తాడు? సాతాను కదిలిస్తాడు. లోకం కదిలిస్తూ ఉంటుంది. వారి విశ్వాసాన్ని చల్లాచెదురు చేస్తూ ఉంటుంది. దురాత్మ సమూహాలు వారి కుటుంబాన్ని పాడు చేస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే వాడితే ఎవరు లేరు? యేసయ్య లేరు. వాడు విశ్వాసులనే చెప్పుకుంటున్నాడు కానీ వాడి విశ్వాసం ఎవరి దగ్గర లేదు? యేసయ్య దగ్గర లేదు. పిలుచుకున్న వాడి దగ్గర లేదు. ఎక్కడ ఉంటుంది? ఎక్కడెక్కడో ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలు అయ్యే ఈ యొక్క 8వ అధ్యాయము 26వ వచనం దగ్గర నుంచి మీరు ఇంటికెళ్ళి క్షుణ్ణంగా చదువుకోండి. ఎందుకంటే దేవుడు ప్రతి సమయం కూడా మన బలహీనతను తెలిసి మన బలహీన స్థితిని గమనించి మనకు సహాయం చేస్తున్నాడు. మన బలహీనతను ఎంతో సహాయం చేస్తున్నాడు. ఆయన సహాయాన్ని మనం అందుకునే వారంగా ఉండాలి. ఆయనకి సహాయాన్ని మనం అందుకోవాలంటే ఎలా ఉండాలంటే ఆయనకి సమీపంగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? దేవుడికి సమీపంగా ఉండాలి. మనం సమీపస్తులుగా ఉండడానికి దేవుడు పిలుచుకున్నాడు, దూరస్తులుగా ఉండడానికి కాదు. అందుకనే మన ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడికి ఎంతో సమీపంగా ఇంకా దగ్గరికి వస్తూ ఉండాలి. వెడవెడక వెళ్ళిపోయేవారు ఎవరంటే ఎవరు? మనం చూసి వెడక ఎవరిపోతారు? ఎవడో తరపున కాలిపోయేది ఎవరు? సాతానే. మనం వాడి సంబంధికులు కాదు. మనం ధైర్యవంతులు బిడ్డలం, యేసయ్య బిడ్డలం. మన యేసయ్య తిరిగివారా ధైర్యవంతులా? ధైర్యవంతులు. మరి మనం కూడా ఈ లోకంలో ఎలా ఉండాలి? ధైర్యంగా ఉంటాం. మనం పిలువబడిన వారం, యేసయ్య చేత ఎన్నిక చేయబడిన వారం. మన విశ్వాసులు, అవిశ్వాసులను కాదు. మన అవిశ్వాసానికి మన జీవితంలో ఎంత కూడా సమీపిపోతుంది. ఎందుకంటే ఆపగించేంత చిన్న పాపం ఉన్నా కూడా వాడు పరలోక రాజ్యాన్ని చేరలేడు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, చిన్న రాత్రులు పాత్రకి ఏ విధంగా చివరకు లేకుండా కాల్చి వేసిద్దో, చిన్న నైజం ఉన్న పాపం ఉన్నా కూడా విశ్వాస యొక్క మరి జీవితం కూడా ఆ విధంగా కాలిపోతుంది. ఏది లేకుండా సంపూర్ణ పాత్రగా ఉండాలి. యేసయ్య వాడుకోవడానికి పనికొచ్చే పాత్రలా ఉండాలి. యేసయ్య నింపుతున్నప్పుడు నింపబడే పాత్రలా ఉండాలి. ఆయన చేత అన్ని విధాల మరి ఆదరింపబడే పాత్రలా మనం ఉండాలి. ఆ విధంగా మనం ఉన్నప్పుడు మరి ఆయన కృప మనతో ఉండి మనం ఈ లోకంలో ఆయన రాజ్య వ్యాప్తి కొరకు వాడుకుంటారు. ఏది వాడుకుంటారు? మనల్ని ఆయన రాజ్య వ్యాప్తి కొరకు వాడుకుంటారు. మరి అందుకనే వాక్యం ఏమి సరిస్తుందంటే యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, నా రాజ్యాన్ని, నా నీతిని మొదట వెతకండి అని చెప్పారు. మరి మొట్టమొదట శిష్యులు ఏం చేశారు అంటే, ఈ పదం శిష్యులతో చెప్పినప్పుడు మొదట వాళ్ళు ఏం చేయలేకపోయారు? అన్ని పనులు చేస్తున్నారు. యేసయ్య వెంబడి ఎక్కడికి అక్కడికి వెళ్తున్నారు. ఏది చేస్తే అది చేస్తున్నారు. కానీ యేసయ్య ఒక మాట చెప్తే అది చేయలేకపోతున్నారు. ఏంటి ఆ మాట అమ్మా తెలుసా? యేసయ్య చెప్పిన కొన్ని మాటలు వాళ్ళు చేయలేకపోతున్నారు. ఏంటి ఆ మాటలను మనం చూస్తే, ముందుగా ప్రార్థన. మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? మెలకుగా ఉండి ప్రార్థన చేయలేకపోతున్నారు. విశ్వాసికి కావాల్సింది మొట్టమొదటి ఏంటంటే ప్రార్థన. ఆ యొక్క ప్రార్థనలో ప్రతి సమయం లేదు, అసమయం లేదు. ప్రతి సమయం కూడా విశ్వాసం ఎలా ఉండాలి?
ప్రార్థన కానీ చురుకుదనంగా ఉండాలి. కానీ శిష్యుల్లో ఏం లేదు, చురుకుదనం లేదు. ఎలా ఉన్నారు? నీరసపడిపోతూ యేసయ్యేమో ఒకటే అక్కడ మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆ యొక్క సంఘ సభ్యులటువంటి మరి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? శిష్యులైన వారందరూ కూడా ఏం చేస్తున్నారు? నిద్రపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే వారిలో ఇంకా ఏం పోలేదు, నైజము అది పోలేదు. కాబట్టి మనలో ఏమాత్రం లోక నైజాలు ఉంటే మన ప్రార్థన మరి అంతస్తులు చాలేదు. కాబట్టి నైజాన్ని తీసేసుకోవాలి, బద్ధకాన్ని తీసేసుకోవాలి. మనం తీసేసుకున్నప్పుడు మరి యేసు సన్నిధిలో మోకరించేవారుగా ఉంటాం. నువ్వు ఒకవేళ శరీరం నిద్ర పోతున్నప్పుడు నీ ఆత్మ ప్రార్థన చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు యోహాను భక్తులు ఉన్నారు, మరి పద్మశాలలో ఉన్నారు, కానీ ఆయన ప్రకటన గ్రంథం రాయగలిగారు. ఎలా రాయగలిగారు? ఉందేమో భూమి మీద, చూసిందేమో పరలోకంలోని. ఎలా చూడగలిగారు? ఎలా రాయగలిగారు? ఆయన మోకరించి ఉండగా ఆ యొక్క దేహం అక్కడే ఉంది. ఆయన ఆత్మని దేవుడు ఎక్కడ తీసుకుని వెళ్ళారు? పరలోకానికి తీసుకుని వెళ్ళారు. పరలోకానికి తీసుకుని వెళ్ళి ఆ పరలోకంలో ఉన్న సంగతులన్నీ కూడా మరి జాగ్రత్తగా ఆయనే బోధిస్తూ ఆయన్ని జ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞానంలో నింపుతూ ఆ విధంగా మరలా తీసుకుని వచ్చి ఆ యొక్క దేహంలో ప్రవేశపెడుతూ ఉన్నారు. పరలోక సంచారం చేస్తూ ఉన్నారు. మరి విశ్వాసకి అలాంటి ఉంది. మరి మీరు మోకరించి సన్నిధి చేయగలిగితే, నిత్యం మీరు సన్నిధి చేయగలిగితే, ప్రాతకాల ప్రార్థన చేయగలిగితే, విశ్వాసులుగా ఉంటే మీరు ఎక్కడ ఉన్నా సరే ప్రభువు మిమ్మల్ని వాడుకుంటారు. మీకు కనపడతారు, మీకు దర్శనమిస్తారు, మీకు అన్ని విధాలా వాడుకుంటారు. మీరు ఎక్కడైతే లోకపు ఆలోచన ఉంటారో అక్కడే మీ విశ్వాసం ఆగిపోతుంది. లోకపు ఆలోచన మాకండి, చురుగ్గా వెళ్ళండి, ముందుకు వెళ్ళండి, మోకరించండి, ఉండపాటుగా మోకరించండి, దేవుడి స్థానం వినేవారిగా ఉండండి. మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆమోసు అనేటువంటి ఒక మరి గ్రంథం మనకు కనపడుతూ ఉంటుంది. ఆ యొక్క ఆమోసు గ్రంథాన్ని రచించినటువంటి ఆ యొక్క గ్రంథకర్త ఎవరో మీకు తెలుసా? ఆయన మరి పెద్ద చదువుని కాదు, ఏదో గొప్ప గొప్పలు చేసేటువంటి వ్యక్తి కాదు. ఎవరైతే ఆయన మేడి పండు లేనటువంటి వ్యక్తి. ఎవరు? ఇంకా చెప్పాలంటే మరి పశువుల కాపరిని కూడా చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే మరి పొలంలో పని చేసుకునేటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. ఎందుకంటే అటువంటి వ్యక్తి ఒక గ్రంథాన్ని రాయగలిగారు. ఆ గ్రంథము రాయగలిగారంటే మరి ఏ అంతస్తులు ఆయన ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. ఏ అంతస్తులు ఉన్నారు? ఆయన మనుషులకు కాదు కానీ దేవుడికి సమీపంగా ఉన్నారు. దేవుడికి సమీపంగా ఉన్నారు కాబట్టి దేవుడే మరి ఆయనకి జ్ఞానాన్ని ఇచ్చి, వాక్కు ఇచ్చి, ఆత్మనిచ్చి ఆ గ్రంథాన్ని రాయించుకున్నారు. ఈ విధంగా చూసుకుంటూ ఉంటే బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు కూడా, 66 గ్రంథాలు రాసినటువంటి భక్తులందరూ కూడా ఈ గ్రంథాలన్నీ కూడా వాళ్ళు స్వతహాగా ఒక అక్షరం కూడా రాసినటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. ఒకవేళ వాళ్ళు సొంత మాట ఏదైనా ఒకటి గ్రంథంలో రాయాలి, ఇది నా సొంత మాట అని కూడా చెప్పడానికి అవకాశం ఉంది. కానీ ఇది నా మాట కాదు, ఇది ఎవరి మాట? దేవుడి మాట అని చెప్పి అందుకొని రాసిన వారే ఎక్కువ. తన అనుభవాలు రాసిన వారు తన క్రీస్తులో ముందుకు కొనసాగడానికి, ఒక సంఘాన్ని బలపరచడానికి అన్ని విధాల ప్రభువు ఆత్మ వాళ్ళతో రాయిస్తే ముందు చరిత్రలు, తర్వాత చరిత్రలు అన్నీ రాయగలిగారు. మోషే గారేమో ముందు చరిత్ర రాస్తే, యోహాను గారేమో ఏ చరిత్ర రాయగలిగారు? ఇప్పుడు మోషే గారు కాలం వచ్చేసరికి అబ్రహాం గారు ఉన్నారా, నోవహు గారు ఉన్నారా, ఆదాము గారు ఉన్నారా? వీళ్ళందరూ ఉన్నారా మోషే గారి కాలానికి? మరి ఎలా రాయగలిగాడు? ఆది కాండము, నిర్గమకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము 5 కాండాలు రాయగలిగారు మోషే గారు. ఎలా రాయగలిగారు? ఏమా ఆ కాలం వ్యక్తి కాదే, ఎలా తెలుసు ఆయనకి? ముందు జరుగు నీ చరిత్ర ముందే రాసి పెట్టినావు, రక్షక నా వందనాలు నా సన్నిధాన పడుతున్నారు. ముందు జరిగే నీ చరిత్ర ముందే రాసి పెట్టినావు. ముందు జరుగు చరిత్రలో తన భక్తులకు చూపించే దేవుడు మన దేవుడు. ఆయన ఏది చూపించడం, ఏది చూపించకుండా దాచిపెట్టారు ఆయన ప్రవక్తలకి అన్నీ చూపిస్తున్నారు. ముందు జరిగే చరిత్ర, జరిగిపోయిన చరిత్ర ఏమో మోషే గారు రాశారు,
అసలు ప్రభావం అంటే ఏంటో, సాతాను అంటే ఏంటో, మరి ఆ సాతాన్ని ప్రభు ఏం చేయబోతున్నారో అదంతా ప్రకటనలో ముందు జరిగే చరిత్ర అంతా కూడా ఒక భక్తుడు, యోహాను భక్తుడు మరి అన్ని కూడా అందుకొని రాశారు. ఈ విధంగా రాయగలిగిన గ్రంథకర్తలు భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎవరు వాళ్ళు? విశ్వాసులు. వాళ్ళెవరు? విశ్వాసులు, దేవుని యందు నమ్మకరించినటువంటి వాళ్ళు. వారికి దేవుడు ఏం చేస్తారంట? అక్కడ కింద రాయబడింది, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఆయన మహిమతో అద్ది, ఆయన కలలద్ది, ఆయన రూపానికి అద్ది అవన్నీ కూడా జరిగించారు. కాబట్టి దేవుడికి ఎంత గొప్ప అవకాశం ఇచ్చిన మన దేవుడిని మనం ఎంత స్తుతించినా కూడా మరి అది తక్కువ ఎక్కువ తక్కువే. మనం ఎంత స్తుతించినా తక్కువే. కారణం ఏంటంటే అంత గొప్ప భాగ్యాలు మనకి ఇచ్చారు. మరి మీ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తూ ఉన్నారా లేకపోతే ఆలకించడం లేదా? మీరు గృహంలో ప్రార్థన చేసినా, మందిరంలో ప్రార్థన చేసినా, ఎక్కడ ప్రార్థన చేసినా మీ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తూ ఉన్నారా ఆలకించట్లేదా? చెప్పండి. ఆలకిస్తున్నారా? దేవుడు ఆలకిస్తున్నారని మీకు తెలిసి ఉంటే మీలో ఏమవుతాయంటే యెహోవా యందు భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. మీకు అదే ఉదాహరణ. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తున్నారంటే యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకుంటున్నా కూడా ప్రభు ఆలకిస్తారంట. ఏంటి? ప్రార్థనే కాదు, వాళ్ళు మాట్లాడుకుంటున్నా కూడా యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకుంటూ ప్రభు ఆలకిస్తారంట. మరి ఆ ఆలకిస్తున్నప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? గుర్తు పెట్టుకోండి. భయము భక్తులు చెప్పుకుంటున్నాం, లోకంలోకి వెళ్ళి ఎవరితో ఏం మాట్లాడుతున్నాం. కాబట్టి యేసే చెప్పిన మాట మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా సువార్తలో, ఆయన మీ వద్దకు వచ్చును, మీలో ఉండును అని చెప్పి రాయబడిన మాట. యోహాను సువార్త 14:16. మీ వద్దకు వస్తారు, మీతో ఉంటారు, మీరు నివాసం చేస్తారు కాబట్టి రాయబడింది. ఒకటి నా ప్రార్థన ఆలకిస్తున్నారు అంటున్నారు. రెండోది యేసే మీ వద్దకు వస్తూ ఉన్నారా, మీరు యేసేను చూస్తూ ఉన్నారా, యేసే మాట మీరు వింటూ ఉన్నారా, మీరు గ్రహిస్తూ ఉన్నారా? యేసే మాట మీ యువతన ఎన్నుకుంటూ ఉందా? కాబట్టి యేసేని చూడనటువంటి వారు, యేసే మాట విననటువంటి వారు మరి రేపు యేసేతో పరలోకంలో ఎలా ఉండగలుగుతారు? చెప్పండి. కాబట్టి ఇవన్నీ యేసేని నువ్వు చూడాలంటే నీకు సహాయం చేసే వ్యక్తి ఒకరు ఉన్నారు. యేసే స్వామి నీకు వినపడాలంటే నీకు సహాయం చేసే వ్యక్తి ఉన్నారు. నీ ప్రార్థన సంపూర్ణ నెరవేర్పు కావాలంటే నీకు ఆ నెరవేర్పుకి సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. నీకు అన్ని విధాలా సహాయం చేయడానికే ఈ దినాల్లో మనతో ఎవరున్నారు అంటే ఆత్మ తండ్రి ఉన్నారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆత్మ సహాయాన్ని కోరుకోండి. అప్పుడు ఆత్మ తండ్రి మీలో నుండి ప్రార్థించగా నీ ప్రార్థన పరలోకం చేరింది. ఆత్మ తండ్రి సహాయం కోరుకొని అయ్యా నీ స్వరాన్ని నాకు వినిపించేటట్టు చేయ్యా అని చెప్పంటే ఆత్మ తండ్రి సహాయం వలన ప్రభు యొక్క వాక్ మీరు ఆయన స్వరం వినగలరు. అయ్యా నీ దర్శనం నాకు ఇవ్వమంటే ఆత్మ సహాయం కోరుకొని అయ్యా దర్శనం ఇవ్వయ్యా అంటే మీకు దర్శనమిస్తారు. ఎందుకంటే మీ బలహీనతను చూసే దేవుడు కాదు, మీలో ఉన్న ఆశ చూసే దేవుడు మన దేవుడు. అది గుర్తుపెట్టుకోండి. మన బలహీనతను చూసి మన దగ్గరకు వచ్చే దేవుడు, మనల్ని ప్రోత్సహించే దేవుడు కాదు మన దేవుడు. మన బలహీనతను చూసి మనకు సహాయం చేసేవాడు మన దేవుడు. అది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందని చెప్పేది. మన బలహీనతలను చూసి మనకు సహాయం చేసేవాడు మన దేవుడు. మన బలాన్ని చూసి కాదు, లేకపోతే మన అందాన్ని చూసి, లేకపోతే ఏదేదో చూసి, మన ఆస్తులు చూసి దీవించే దేవుడు కాదు మన దేవుడు. నువ్వు ఎప్పుడైతే బలహీనుడు గుర్తిస్తావో అయ్యా నేను బలహీనున్నయ్యా, నేను ఎందుకు పనికిరాని వాడినయ్యా, అబ్రహాము లాంటి వారే అయ్యా దుమ్ముని ధూళిని అంటే ఆయన ఆరాధించారు. అర్థమైందా? అంత గొప్ప అబ్రహాము గారే దేవుడే దగ్గరకు వస్తే, దేవుడే కనబడుతూ ఉంటే, దేవుడే మాట్లాడుతూ ఉంటే ఆయనతో ఏమంటున్నారు? అయ్యా దుమ్ముని ధూళిని అనేటువంటి ఒక చిన్న మాట చేస్తున్నానయ్యా అని చెప్పి అంతగా తగ్గించుకున్నారు. అంత వినయం కలిగిన వారైతే అబ్రహాము గారి దగ్గరికి దేవుడు వస్తారు.
దేవుడు వస్తారు, వచ్చారా లేదా? ఇప్పుడు మరి మీరందరూ నమ్ముతారా దేవుడు మీ ఎక్కడికి వస్తారని? నమ్మకం ఉందా మీకు? నమ్మికపరమై నడుచుకున్నమాట. మీరు నమ్మిక కలిగిన వారైతే అది ఒక గొప్ప వరం. ఆ నమ్మికే మిమ్మల్ని మరి క్రీస్తుని చూసే అంతస్తుడు, క్రీస్తు స్వరంని అంతస్తుడు, చివరికి మీరు మోక్షం మహిమనుకొని ఈ లోకంలోని మహిమను రాగలిగిన మాట వారిని మహిమపరిచేది అన్నారు. మోషే గారు ఉన్నారు, మరి సంఘం దగ్గరికి వెళ్ళారు, ప్రత్యక్ష పురాణం నుంచి బయటకు వచ్చారు. ఎలా ఉన్నారు మోషే గారు? దేవుడితో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత మోషే గారిని చూడడానికి ఇశ్రాయేలీయులు భయపడ్డారు. అది సన్నిధి అంటే, అది దైవ సన్నిధి అంటే. అదేవిధంగా మీ గృహాల్లో బాగా బలంగా ప్రార్థనాపరులై ఉండాలి. మీ ప్రార్థన చూసి మీ పిల్లలే ఆశ్చర్యపోవాలి. మీ ప్రార్థన చూసి మీ భర్తలు ఆశ్చర్యపోవాలి. మీ భర్తలు ఇంకా నా భార్య మోకరించింది, నేను మోకరించాలనుకోవాలి. మీ పిల్లలు మీ భక్తిని చూసి నా తల్లి మోకరించింది, నేను మోకరించాలనుకోవాలి. ఆ అంతస్తుకు చేరాలి కానీ నా తల్లి పలకి కాదు, ఆమె ప్రార్థన చేయలేదు నేనేం చేసేది, ఆమె ఇష్టారాజ్యం ఉంది నేనే ఉండేది అనే స్థితిలో మనం ఉండకూడదు. మన స్థితి ఎలా ఉండాలి అంటే, ఒకటి లోకంలో నుంచి ఎక్కడికి వచ్చాం మనం? ఇదివరకు లోకం, మందిరం బయట ఉన్నంతకాలం లోకం. మనం ఆ స్థితి ఏంటంటే చిన్న పిల్లల స్థితి. ఇప్పుడు బాగున్నాడు, వాడికి ఏం తెలియదు, లోకంలో ఉన్న అన్నీ వాడికి తెలియదు. కారణం ఏంటి? వాడు బాలుడు కాబట్టి. అందుకని 3 దశలు మానవుడికి. ఒకటి ఏం దశ? బాల్య దినాలు, తర్వాత యవ్వన దినాలు, మూడవది వృద్ధాప్యం. అంటే 3 దశలు మనం చూస్తున్నాం. 3 దశలు మానవుడికి ఉన్నప్పుడు ఒకటి బాల్య దినం. ప్రభు అన్నారు, మీరు బాలుడు కనుక బాలులకు అభ్యంతరపరచొద్దు, వారి నా యొద్దకు రానివ్వండి అని చెప్పి అన్నారు. అయితే వాళ్ళ ఆహారం ఏంటిది? పాలు. బాలు యొక్క ఆహారం ఏంటి? పాలు. కాబట్టి వారి నా యొద్దకు పాలతోనే వాళ్ళు పెంచుతాం, వారి నా యొద్దకు రానివ్వండి అన్నారు. అయితే ఆ స్థితి ఏంటంటే మొట్టమొదటి ఎరుగని స్థితి. ఎరుగని స్థితి కాబట్టి పిల్లలకి ఆహారం పెట్టారు ఏమైపోద్ది? వాళ్ళు బలహీన పడిపోతారు. కానీ వాళ్ళకి ఏం కావాలప్పుడు? పిల్లలకి పాలు మాత్రమే కావాలి. తర్వాత ఆ పాలు తాగుతూ లోపలికి వచ్చిన పిల్లలు తాగుతూ ఏం చేస్తారు? తల్లి ఎప్పుడు పాలు ఇస్తే వాడు ఏమైపోతారు? జీవితం అక్కడే ఆగిపోతుంది. అందుకని చెప్పేసి సమయం వచ్చినప్పుడు ఏం చేస్తారు? బాలుడికి 6 నెలలు రాగానే మళ్ళీ ఏం చేస్తారు? కొంతమంది 6 రోజులు పెట్టుకుంటారు, 6 నెలలు దాటిన తర్వాత పెట్టుకుంటారు. ఎందుకంటే 6 ఎందుకు తెచ్చుకున్నారు? మామూలుగా కొంతమంది 6 నెలలు 6 సంఖ్య వాడతారు. ఎందుకని వాడతారు? వాళ్ళకి తెలిసి వాడుతున్నారో తెలియక వాడుతున్నారో మనకైతే తెలియదు. కానీ దేవుడు 6 సంఖ్యని సంపూర్తి చేసి 6 రోజులు సమస్త సృష్టిని కలుగు చేసి సమస్త మానవాళిని కలుగు చేసి తర్వాత ఏం చేశారు? విశ్రమించారు. అందుకని 6 రోజులు 6 నెలలు 6 అనే సంఖ్యని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు నేను అనుకుంటా. కారణం ఏంటంటే వారికి ఏమొస్తుంది అంటే, మరి పాలు తీసుకునే దశ పోయి ఆ యొక్క స్థితి పోయి వాళ్ళకి 6 తర్వాత ఏమొస్తుంది? ఆహారం అనుకునే స్థితి వస్తుంది. ఏ ఆహారం? పరలోకపు ఆహారం. మామూలుగా అయితే మనం శరీరాహారం పెడతాం పిల్లలకి. కానీ నేను విశ్వాసపరంగా చెప్తున్నాను, ఇప్పుడు అప్పటి వరకు లోకంలోకి వచ్చిన తర్వాత ఏమొస్తుంది? ఆహారం వస్తుంది. లోపలికి ఎవరు రాగలరు? చెప్పమ్మా. ఇప్పుడు లోకం ఉంది, బయట ఉంది. లోకం పుట్టుతో రాదు కదా. మనందరం కూడా ఏం వదిలిపెట్టాం? మొట్టమొదట ఒకటి లోకాన్ని వదిలిపెట్టాం, ఇప్పుడు లోపలికి వచ్చాం. అంటే కాల దశ అయిపోయింది. ఇప్పుడు మనకు అన్ని తెలిసే దశ అన్నమాట. అంటే ఆహారం తీసుకొని బలపడే స్థితి అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఆహారం అందుకొని బలవంతులుగా ఎదిగే అంతస్తులో ఉన్నాం. అంటే యవన ప్రాయము అని చెప్పాలి. అర్థమైందా? యవన ప్రాయము అంటే యవనస్తులకి ఎలా ఉండాలి? బలవంతుని చేతిలో బాణంగా ఉండాలి. లోకంలో ఉన్న యవనస్తులకి మరి దేవుడి ఆసనలో ఉన్న యవనస్తులకి ఏంటి తేడా? అర్థమైందా? లోకంలో ఉన్న బాలుడికి దేవుడి సన్నిధిలో ఉన్న బాలుడికి ఏంటి తేడా అని మనం చూసుకుంటే, దేవుడి సన్నిధిలో
సన్నిధిలోకి వచ్చిన బాలుడేమో ప్రార్థనాపరులైపోయారు. దేవుడి సన్నిధిలోకి రాని బాలుడేమో ఏమైపోతున్నారు? లోకము, పాపము, శాపం వాళ్ళు మిగిలివేస్తుంది. కానీ దేవుడి దగ్గరకు వచ్చిన బాలుడు మీకు తెలుసు కదా, ఆ బాలుడు పేరు చెప్పడమా? బైబిల్ గ్రంథంలో దేవుడి నామానికి మహిమార్థంగా నిలబడ్డ బాలుడు కొంతమంది ఉన్నారు. తెలుసు వాళ్ళు ఎవరో? ఒకరు సమూయేలు, ఇంకా దావీదు మహారాజు. భార్యలో నుంచే ప్రభు పాదాల దగ్గర మోహరించి ప్రభువు సమీపంలో ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట వీళ్ళందరూ కూడా. ఇంకా చూస్తే షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు, వీళ్ళందరూ ఇర్మియా భక్తులు, వీళ్ళందరూ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలు వాళ్ళందరూ కూడా బాల్య దినాల నుంచి ప్రభు దగ్గర ఉన్నారు కాబట్టి, దేవుడి మీద ఆశ ఉంది కాబట్టి, దేవుడి సమీపంలో ఉన్న వాళ్ళేమో ప్రవక్తలు అయిపోయారు, రాజులు అయిపోయారు, ఇంకా ఈ లోకానికి జ్ఞానకర్తలు అయిపోయారు. మరి మనకు 66 పుస్తకాలు అందించగలిగారు. ఆ విధంగా కాకుండా ఉన్నటువంటి వాళ్ళేమో దేవుడి సన్నిధిలో లేకుండా దేవుడికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళేమో మరి బైబిల్ గ్రంథంలో రాయబడింది. మరి ఏలీ కుమారులు ఏమైపోయారు? దేవుడి సన్నిధిలో లేరు. సమూయేలేమో దేవుడి మధ్యలో ఉన్నాడు, దేవుడితో ఉన్నాడు. ఏలీ కుమారులేమో, యాజక కుమారులేమో దేవుడి సన్నిధిలో లేరు. వాళ్ళు లోకంతో ఏకమైపోయారు, లోకంలోనే నశించిపోయారు. కాబట్టి గమనించండి, ఈ యొక్క మరి రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఈ యొక్క నవంబర్ మాసం అంటే ఏ మాసము? రాకడ మాసము అని చెప్పి మన పెద్దలు మరి ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాకడ మాసంలో మరి మన పిల్లలు ఎక్కడ ఉన్నారు, మన కుటుంబం ఎలా ఉంది, ఏ స్థితిలో ఉంది? ఎందుకంటే దేవుడి మందిరంలో పరిశుద్ధుడికి సమీపంగా ఉన్న వాళ్ళందరూ కూడా మరి పరిశుద్ధవంతులైపోయారు. సమీపంగా లేని వాళ్ళందరూ కూడా ఉండిపోయారు. అదేవిధంగా అనేక మంది వాళ్ళే కాదు, యవనస్తులు కూడా అదేవిధంగా బైబిల్ గ్రంథంలో చూస్తే మరి బాలుడుగా ఉన్నంతసేపు మరి తండ్రికి లోపడి ఉన్నారు. మరి ఎదిగొచ్చేసరికి వాళ్ళ స్థితి మారిపోతూ ఉంది. కాబట్టి ఎందుకంటే మారిపోవడానికి కారణం ఏంటంటే మరి వాళ్ళు శాపానికి సమీపిస్తూ ఉన్నారు. మొదటి విశ్వాసే, కానీ తర్వాత ఏమైపోయాడు? అవిశ్వాస అయిపోయారు. ఎవరో తెలుసా? మొదటి విశ్వాసే, దేవుడి మరి స్వరం విన్నటువంటి దేవుడి ఆత్మతో నింపబడిన వాడే, మరి దేవుడితో నుండి యుద్ధాలు జరిగించిన వాడే. కానీ చివరికి ఏమైపోయాడు? దేవుడి అభిషిక్తుడు కాస్త సాతానుకు సమీపించాడు. తెలుసా అతను ఎవరో? సౌలు. పాత నిబంధన కాలం సౌలు, ఇశ్రాయేలు మొదటి రాజు. దేవుడు ఎంతో ప్రేమించి మరి సమూయేలు ప్రవక్తను పంపించి దీవిస్తే, ఆశీర్వదిస్తే, ఆత్మనిస్తే, అన్ని మీద అలంకరిస్తే, దేవుడు దీవించిన తర్వాత ఏమైపోయాడు? నీ దీవెన కాదు, నా సొంత శక్తి, నా సొంత బలము. దేవుడి మీద విరమిగాడు, చివరికి ప్రవక్త మీద విరమిగాడు, చివరికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి మీద విరమిగాడు. విరమిగడం వల్ల ఏమైపోయింది? దురాత్మ వచ్చింది. చూడండి, దేవుడి ఆత్మ మన దగ్గరికి లేకపోతే ఏ ఆత్మ వస్తుంది? దురాత్మ వస్తుంది. ఆ దురాత్మ అతని స్థితిని ఎక్కడికి తీసుకెళ్ళింది అంటే పట్టణపై అంతవరకు తీసుకెళ్ళింది. తెలుసా? సౌలు తన ఖడ్గం మీద పడ్డాడన్న విషయం తెలుసా మనకి? ఎక్కడ పడ్డాడు ఆయన? తన ఖడ్గం మీద తానే పడి చావాల్సి వచ్చింది. ఎంత దుస్థితిలో చూడండి, దేవునికి దూరం అయిపోతే. అదేవిధంగా వీళ్ళందరూ మనకు ఉదాహరణగా రాయబడ్డారు బైబిల్ గ్రంథంలో. నువ్వు ఎంత ప్రార్థనాపరుడైనా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోకపోతే, మనం దేవుడికి సమీపంగా ఉండకపోతే, ఆ అంతస్తుని కాపాడుకోకపోతే వాళ్ళు ఏమైపోతారు? దేవుడు అన్ని విధాలా మనం అలంకరిస్తారు. ఆయనకి దగ్గరగా ఉంటే, ఆయన పాదాలు పెట్టుకొని ఉంటే. ఆయన పాదాలు పెట్టుకోకుండా మనం లోక పాదాల దగ్గరికి వెళ్ళామనుకుంటే ఏమైపోద్ది? మారిపోతా ఉంటుంది. లోకంలో ఏమైపోతుంది? అంతా మారిపోద్ది, స్థితి మారిపోద్ది. చివరికి వాడికి మిగిలేది ఏంటంటే ఏమి కాదు. బైబిల్ గ్రంథంలో మరి తప్పిపోయిన కుమారుడు కదా మనకు తెలుసు కదా. వాడు తండ్రిని విడిచిపెట్టాడు. ఏం పోగు చేసుకున్నాడు? ఏమన్నా పోగు చేసుకున్నాడా? చివరికి ఒక మాటగా చెప్పాలంటే, పొద్దులు తినే ఆహారం దగ్గర పొట్టు దగ్గరికి పోతే పొద్దులు కూడా అంట ఏం చేసి నెట్టేసినాయంట. పొద్దులు కూడా ఏం చేసి వీడియోలో మనం తినే ఆహారం తినడానికి వచ్చాడని చెప్పేసి అవి కూడా నెట్టేసినాం. అంత స్థితి వచ్చిన తల్లిదండ్రులు పెడితే. కాబట్టి మనం ఏం చేయకూడదు? దేవుడి సన్నిధి విడిచిపెట్టకూడదు, దేవుడి మందిరాన్ని విడిచిపెట్టకూడదు.
దేవుడి వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని పిలుచుకుంటే ఆయన దగ్గరకు వచ్చాం. వచ్చినటువంటి మనల్ని దేవుడు ఏమి ఏమన్నా అడుగుతున్నాడమ్మా, అమ్మా నా మందిరానికి 1 లక్ష రూపాయలు తీసుకుంటారా, లేకపోతే ఇంత దేశాలు అప్ప తీసుకురాని అడుగుతున్నాడా? ఏమన్నా అడుగుతున్నాడా? నీ హృదయమే కోరుకుంటున్నాడు ఆయన. ఏ పనైనా నీకు హృదయపూర్వకంగా చేయాలి. దేవుడి సన్నిధిలో చేసే ప్రతి ఒక్క పని కూడా హృదయపూర్వకంగా చేయాలి. ఏదోలే చేస్తున్నానంటే చేయకూడదు, ఏదోలో చేస్తున్నానంటే చేయకూడదు, ఏదో సమర్పించుకోకూడదు. నీ జీవితమైనా, నీ కానుకైనా, నీ భక్తి అయినా, నీ కుటుంబమైనా యథార్థంగా దేవునికి ఇస్తే యథార్థమైన దీవులు. యథార్థంగా అయ్యా ఇదిగో నా జీవితాన్ని ఇచ్చి వేస్తున్నాను. దేవదాసయ్య గారు అన్నారు, అనుభవం నా ఇదిగో వైపుణ్ణి ప్రభువా, అర్థమైందా, నా తల్లిదండ్రులని నీకు ఇచ్చి వేస్తున్నాను అన్నారు. ఎవరు? ఫాదర్ ఎం దేవదాసయ్య గారు. ఇచ్చి వేశారా లేకపోతే ఉంచుకున్నారా? నా తనువును నీ పని కొరకు ప్రతిష్ఠించుకో. తర్వాత నా స్వరము ఇదిగో, నా పాదములు ఇదిగో. అన్నీ కూడా ఆ కీర్తన మీరు చాలామంది ఏదో పైపైన పడుకుంటే మీకు ఏం అర్థం కాదు. ఆ కీర్తనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చరణం కూడా నీకు నాకు మనకు గుర్తించుకుంటూ పాడుతుంటే ఆ తండ్రి గారు ఎలాగ తను సమర్పణ చేసుకున్నారో, మరి ప్రభువు ఏ విధంగా అయితే తన తల్లును మనకు సమర్పణ చేశారో, మన తండ్రి గారు కూడా ప్రభువుకి తన తల్లును అలా సమర్పణ చేసుకున్నారు. మనం కూడా అలా సమర్పణ చేసుకుని ముందు కొనసాగే వారిగా ఉండాలి. మన తల్లుని మరి ప్రభువుకి ఇస్తూ ముందు కొనసాగుతామా, లేకపోతే వేరే వాళ్ళకి ఇద్దామా? లోకంలో ఉంది రెండే రెండు. ఒకటే మార్గం దేవుడి మార్గం, రెండవది ఇంకొక మార్గం ఉంది. ఆ మార్గంలో మనం ప్రయాణం చేయకూడదు. అది సాతాను మార్గం. అర్థమైనమా? ఒకటి దేవుని మార్గం, రెండవది సాతాను మార్గం. మనం అనుకుంటాం చాలా మంది మానవ మార్గాలను వెళ్తున్నాం. ఆ మార్గం బాగుంది ఏంటంటే ఏ మార్గం వెళ్ళేవాడికి ఆ మార్గమే. అర్థమవుతుందా? మనం ఏ మార్గాన్ని ప్రయాణం చేసేవాడికి ఆ మార్గమే. చివరికి ఆ మార్గాన్ని ప్రయాణం చేసి ఎవరు ఎక్కడ ఉంటారో వాడు అక్కడ ఉంటాడు. అర్థమైందా? క్రీస్తు మార్గాన్ని ప్రయాణం చేసేవారు క్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. సాతాను మార్గాన్ని ప్రయాణం చేసేవాడు సాతాను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. అర్థం కావట్లేదా? ఈ లోకంలో కొన్ని జబ్బులు వస్తున్నాయి, మనకు తెలుసు కదా. మరి ఆ జబ్బు దేనికి వస్తుందో మనకు తెలుసు. కాబట్టి ఆ జబ్బుకు సంబంధించిన పాపాన్ని వాడు వెంబడించుకుని బట్టి ఆ జబ్బు వాడి దగ్గర వస్తుంది. అవునా కదా? ఆ జబ్బుకు సంబంధించిన పాపం వాడు చేస్తున్నాడు కాబట్టి ఆ జబ్బు వాడిని వెంటాడుతుంది. ఆ జబ్బే వాడిని పతనం చేసుకోవాలి చివరికి. అనేకం ఎందుకంటే వాడు దాన్ని దగ్గర ఉంచుకుంటున్నాడు కాబట్టి మరి ఏ పరంగా మనందరం మరి జబ్బు కలిగినటువంటి వారమా లేకపోతే జబ్బు లేనటువంటి వారమా, పాపం ఉన్నటువంటి వారమా పాపం లేనటువంటి వారమా? నేను వివరంగా చెప్పడం కోసం, జబ్బు ఉందా మన దగ్గర లేదా, లేకపోతే ఏ సింపుల్ ఉంది, పాపం ఉందా లేదా? మన దగ్గర ఇప్పుడు లైన్లోకి వచ్చారు చాలా మంది. ఏం చేస్తారంటే మాకు జబ్బులు లేవు, మా దగ్గర పాపము లేదు, మేము నీతిమంతులం, మా మార్గం నీతి మార్గం, మేము గొప్పవాళ్ళం, మేము అలాంటి వాళ్ళం ఇలాంటి వాళ్ళం చెప్తారు. మా నీతిమంతులు లేడు, మా ఊళ్ళోనే లేడు నా నీతిమంతులు చెప్తున్నారు. కానీ యేసయ్య అన్నారు, ఆ నీతిమంతుడు మరి యేసయ్య దగ్గరికి వచ్చి నిలబడితే యేసయ్య ఏమన్నారు? అబ్బాయి మా ఇదే దగ్గర నీతిమంతుడు అంటే ఏమంటారు యేసయ్య? నాతో నీకు అని నేను ఎవరి కోసం వచ్చాను? నీతిమంతుల కోసం నేను రాలేదు. ఎవరి కోసం వచ్చారంట? అది ఆ విషయాన్ని గమనించండి. మీరు
చేయకూడదు. ఇక మీద నేను నీ మీద వేసిన బలహీన మార్గాన్ని నేను ప్రయాణం చేయను, నన్ను ఇంకా కావచ్చు. యేసయ్య ఏం చెప్పారు? అమ్మా, నీ మీద రాళ్ళు వేయడానికి వచ్చిన వారు వేరి అంటే ఏమైపోయింది? ఎవరు కూడా లేరు. కానీ నేను కూడా నీ మీద ఎందుకన్నా అంటే యేసయ్య వేస్తే చాలా భయంకరంగా ఉంటుంది. మరి అతి త్వరలో యేసయ్య వేయబోతున్నారు గుర్తుపెట్టుకోండి. అతి త్వరలో రేపు సంఘం కనుక ఈ భూమి మీద నుంచి ఎత్తబడిందంటే అందరి మీద రాళ్ళు వేయబడింది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి మీద విడిచిపెట్టబడిన వాళ్ళందరి మీద పడేది రాళ్ళే. ఆ రాళ్ళు ప్రతి ఒక్కరి మీద పడతాయి. బైబిల్ గ్రంథంలో ఉంది, ఈ మాట నా మాట కాదు. సంఘం ఎత్తబడిన తర్వాత 7 దూతలు మరి ఈ భూమి మీద మరి వాళ్ళ కొన్ని పాత్రలు మరి వద్దలు కావాలి, పాత్రలు కావాలి, రకరకాల ఆ పశువులు ఆ యొక్క రంగం నుంచి పాత్ర కుమరిస్తే భూమి మీద తట్టుకోలేదు. ఒకళ్ళు అనుకుంటున్నారు ఇవాళ ఏదైనా సరిపోతుంది, దేవుని అందరికి ఏది పాపైనా సరిపోతుంది అనుకుంటున్నారేమో. కానీ రేపు దేవుని నగరంలో దేవుడితో సహవాసం చేసేటటువంటి వాళ్ళు ఎత్తబడిన తర్వాత ఈ లోకం పరిస్థితి చాలా భయంకరంగా ఉండబోతుంది. ఎంత భయంకరం అంటే అది వాళ్ళకి సత్తా ఉన్నా కూడా వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. చావు కూడా దగ్గరికి రాదంట. దీన్ని తట్టుకోలేకపోతున్నారు బాబు అన్నా కూడా దగ్గరికి రాదంట. అంత భయంకరంగా ఉండబోతుంది శ్రమలు ముందు ముందు భయంకరంగా. కాబట్టి మరి అందుకే అగ్ని ఆరదు, పురుగు సావదంట. ఎంత భయంకరంగా చూడండి ఆ కడవరి తీర్పు. కాబట్టి తీర్పు రాకముందే మనందరం కూడా ఎవరి సమీపం ఉన్నాం? యేసయ్యకి సమీపం ఉన్నాం. యేసయ్య మనం ఏమీ అట్లా నా ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాడు ద్వారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పి ఆయన 2 చేతులు చాపి వచ్చిన మనల్ని రాబోతున్న వాళ్ళందరినీ పై చేస్తున్నారు, పిలుచుకుంటున్నారు. పిలువబడి మనం ఇంకేం ఎలా ఉండాలి? ఎంతమంది పిలిచినో వారు ఏం చేశారు? నీతిమంతులుగా సదనం మాట రాయబడిన మాట. ఎంతమంది పిలిచినో 30వ వచనం. వారందరినీ రోమపత్రిక మరి 7వ అధ్యాయం 30వ వచనం. ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచినో. దేవుడు ముందుగానే మనందరినీ నిర్ణయించుకున్నారు కాబట్టి మనందరినీ ముందుగానే పిలిచారు. పిలవబడిన వారికి నమ్మకంగా జీవితామా, అప్రమత్తంగా జీవితామా? నమ్మకంగా జీవించే వారికి నమ్మకమైన దీవెనలు. తర్వాత రాయబడింది, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను. మనందరికీ కూడా వాక్యంతో మొదటి స్నానం చేస్తున్నారు. అందుకని మరి ఎందుకంటే ఒక్క రోజు దేవుని మనకు ఆదివారం వాక్యం పోగొట్టుకున్నాం అనుకోండి, మనం ఎన్ని తిరిగి పోగొట్టుకుంటామంట? చెప్పారు కదా, విన్నారా? మన మధ్య మన మధ్యకి వచ్చేటువంటి అయ్యగారు చెప్పారు, ఎన్ని రోజులు దిగినా ఒక్క రోజు ఆదివారం కనుక పోగొట్టుకునేవాడు 1000 రోజులు తిరిగి పోగొట్టుకున్నాడు. కాబట్టి మరి చాలా మందికి ఈ వెలుగులు తెలియదు. మనకి వెలుగులు నేర్పిన నాయకులు దేవదాసయ్య గారు మనతో ఉన్నారు. మనకు సన్నిధి నేర్పిన నాయకులు, మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు. ఈ లోకంలో ఎవరికి ఏమున్నారో తెలియదు, కానీ ఈ మందిరం కొరకు ఈ యొక్క బైబిల్ మిషన్ మనాల మహిమాలయంలో ఎందరైతే ప్రవేశిస్తారో వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయడానికి, నీ ప్రార్థనతో పాటు నీతో సహాయం చేయడానికి ఒకరు మనకున్నారు. ఆయన ఎవరు తెలుసా? ఫాదర్ ఎం దేవదాసయ్య గారు. ఆయన ప్రభు దగ్గర ఉంటూ అయ్యా నా పిల్లలు దీవించు, అయ్యా నా పిల్లలు దీవించు అని ప్రార్థన చేసుకుంటే ప్రభు అన్నారంట, దేవదాసు ఈ భూమి మీద నీ పిల్లలు దీవించినట్టు నేను ఎవరిని కూడా దీవించలేదు. కాబట్టి అంత గొప్ప వాగ్దానం నచ్చింది. మంత్రిగా వచ్చిన మేము, మంత్రిగా ఉన్న మేము, మంత్రిగా అడుగుపెట్టాం. కానీ దేవుడు ఏం చేస్తున్నారు? ఎవరున్నారని ధైర్యం మాకు? ప్రభు ఉన్నారు. రెండోది దేవదాసయ్య గారు ఉన్నారు. మేము బలహీనులమే, కానీ మాకు సహాయం చేసేవారు ఉన్నారు. ధైర్యం, అదే మా ధైర్యం. కాబట్టి ఆ ధైర్యంతో మరి మేము ముందుకు కొనసాగుతున్నాం. మా పిల్లలుగా వచ్చిన మరి మీరందరూ కూడా ఎలా ఉండాలి? ధైర్యవంతులా ఉండాలి. మనకు ఉన్నారు, అందరూ ఉన్నారు, మనకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. ఆ సహాయం మనం అందుకునే వారంగా ఉండాలి.
అర్థమైతే బైబిల్ చూసిన వాళ్ళు అంటే ప్రభు సహాయం, ప్రభు దగ్గర నుంచి చదువుకునే వాళ్ళే. వాళ్ళు మనుషుల దగ్గర పోయి నువ్వు అయ్యా అని అడగరు. అడగాల్సిన పని వాళ్ళకి లేదు. అడిగారంటే వాళ్ళ స్థితి ఏంటంటే మారిపోతున్నట్లు లెక్క. మోకరించాలి. కొంతమంది ప్రేరేపిస్తూ ఉంటారు, అయ్యా అదే అయ్యా మన నిర్వచనం కడగ గ్రామంలో అడిగారు, అయ్యా మీరు మంత్రి కడుతున్నారు కదా, అడగవచ్చు కదా అని చెప్పన్నారు. అడుగుతూనే ఉన్నాం అంటే. కాబట్టి అడిగితే మనుషులు ఇస్తే ఎంతే ఇస్తారు, కానీ దేవుడు ఇస్తే అంత ఇస్తారు. మనం మనుషులు జేబులో తీసుకునేవారుగా ఉండకూడదు. ఎవరి జేబులో తీసుకోవాలి? మీరు మనుషుల జేబులో తీసుకోవాలి కావాలా, దేవుడి జేబులో తీసుకుంటారా? అలాంటి ప్రార్థన చేయండి, అలాంటి సన్నిధి చేయండి, అలాంటి సహవాసం చేయండి. మన అంతస్తు, మనకు దేవుడు ఇచ్చిన అంతస్తు అలాంటిది కాబట్టి మనం క్రీస్తుని కనివేసుకునే వారంగా ఉంటాం. ఆయన పాదాలు ముద్దాడే వారంగా ఉంటాం. బైబిల్ గ్రంథంలో యేసయ్య పాదాలు ముద్దాడే స్థితికి వెళ్ళిరమ్మా మగ్దలేని మరియా యేసయ్య పాదాలు ఏం చేసింది? కన్నీళ్లతో కడిగింది, తలవిడుపులతో తుడిచింది, అత్తలతో అభిషేకించింది, పెదాలతో ముద్దాడింది. మరి మీరు కూడా అనుదినం ప్రాతకాల సమయమున సాయంకాల సమయమున మీ గృహాలలో మోకరించి ఆజ్ఞలు ప్రవేశించుకోండి. యాకోబు అన్నాడు, నువ్వు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను విడవను. ఏ అప్పుడుదా ఎదుగుదల ఆలోచన చూడు. దేవుడు అన్నీ ఇచ్చాడు, భార్య ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ అదంతా తన బలం అనుకున్నాడు. భార్యలు తన బలం అనుకున్నాడు, పిల్లలు తన బలం అనుకున్నాడు, ఆ యొక్క సంపద తన బలం అనుకున్నాడు. కానీ చివరికి అవేవి కూడా అతనికి ఏమీ లేదు, సంపూర్ణ సంతోషాన్ని ఇవ్వలేదు. ఎప్పుడైతే అంటే వాటన్నిటినీ పక్కకు పంపించేసి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించాడో, ఆయన పాదాలు కనవేసుకోవడం మొదలుపెట్టాడు, రోజులాటం మొదలుపెట్టాడు, కొట్టుకోవడం మొదలుపెట్టాడు, అప్పుడు ఆశీర్వాదం వచ్చింది. ఆ ఆశీర్వాదం స్థిరపడిందా, లేకపోతే తన ముందు సంపాదించుకున్నాను దేవుడు ఆశీర్వదించాడా? ఏమో లోపల ఆయన అనేక మండలు సంపాదించుకున్నాడే. ఒంటరిగా వెళ్ళాడు తన మామూలు వచ్చేటప్పుడు సంపదతో వచ్చాడు. కానీ అది అతనికి ఆనందాన్ని ఇచ్చిందా? ఇవ్వలేదు. కారణం ఏంటి? అది ఇచ్చిదేమని అనుకున్నాడు, బలం వచ్చిదేమని అనుకున్నాడు, కానీ ఇవ్వాల. కాబట్టి నీ సంపద నీకు బలం కాదు, నీకున్న ఆస్తి ఏది నీకు బలం కాదు, నీ ధనము నీకు బలం కాదు, నీకు బలం ఉన్నది నీకు బలం కాదు. కానీ నీ దేవుని పాదాలు పెట్టుకుంటే అది నీకు బలమైనది, నీ కుటుంబానికి దిగునైనది. మీరు ఆయన పాదాలు కనివేసుకునే వారిగా ఉండాలి. కానీ మరి వేరే వేరే వాటిని కనివేసుకుంటే ఒక్క రోజు పోగొట్టుకున్నా కూడా మీరు మళ్ళా తిరిగి ఏది కూడా సంపాదించుకో లేరు. ఖండితం. దావీదు మహారాజు అంటారు, లోకంలో ఎన్నో యుద్ధాలు చేశాడు దావీదు మహారాజు. కానీ ఆయన కలిగిన మాట ఏంటంటే లోకంలో ఏం చేసినా ఏమి ప్రయోజనం లేదు. కానీ మీ మందిర ఆవరణలో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. 7 చిరకాలము, చివరికి ఏమంటున్నాడు? 7 చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేసేదను. కాబట్టి ఆ నివాసం కొనుక్కోండి, ఆ సహవాసం దేవుడి సహవాసాన్ని కొనుక్కోండి, దేవుడి బిడ్డలుగా ఉండండి. మరి అందుకే ఇక్కడ ఎందరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను. పిలవబడిన అందరినీ కూడా నీతిమంతుల వస్తూ మన ప్రభువు నిలబెట్టారు. నీతిమంతులుగా తీర్చి మనకేమిస్తున్నారు? ఇక్కడ కింద రాబడిన తర్వాత ఒకటి పిలవబడిన మనకి నీతి, తర్వాత ఇంకోటి ఏంటమ్మా? మహిమ. ఆ మహిమను అందుకుని మనం గృహాలు కలగాలి. పిలవబడిన మనకి దేవుడు నీతిని ఇచ్చారు. ఆ నీతితో మనం అలంకరించి మరలా మహిమతో అలంకరించి మరలా ఏం చేస్తారని మన ఇంటికి పంపిస్తున్నారు. కాబట్టి ఆ మహిమను అందుకున్న వారిని మనం గృహాలకు వెళ్ళి ఇక మీదట బ్రతుకుతా క్రీస్తే, చావైతే లేదు. బ్రతుకుడ క్రీస్తే, బ్రతికినంతకాలం క్రీస్తే, చావైతే నేనే. ఎందుకని? నేను అక్కడికి వెళ్తాను కాబట్టి. ఎక్కడికి వెళ్తానంట? అక్కడికి వెళ్తా. ఉంటేనేమో ఇక్కడ నుండి క్రీస్తుని మహిమపరుస్తా, చచ్చిపోతేనేమో మళ్ళా ఆయన దగ్గరికి వెళ్తాను కాబట్టి అక్కడికి ఆయన మహిమపరుస్తా. రోజులు అదే మన అవస్థ.
వరుసలో మనం ఉంటే మరి అన్ని విషయాల్లో కూడా మనం ఎవరైనాము ధన్యులము ధన్యురాటమైనాము. కాబట్టి ఆ తలపు కలిగి దేవుడు మనకు పిలుచుకున్న దేవుడికి నమ్మకస్తులుగా ఉంటూ మరి ఇక్కడ 3 మాటలు. ఒకటి, నిర్ణయింపబడిన వారు. తర్వాత ముందుగా ఎవరిని పిలిచినో వారిని పిలిచను. రెండవది, పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చను. మూడవది, వారిని మహిమపరచను. ఈ 3 అంతస్తులు నిజం ప్రభు మనకు ఇచ్చిన వారిని నాలుగు కనుక ఆ దీవెనలు కలిగిన వారిని ఆ దీవెనలు మోసుకొని మన గృహాలకు మన కలిగిన వారికి మరి అందిస్తూ మరి ఆయన కృపలో ఎదిగే భాగ్యం బతికే భాగ్యం తండ్రి మన అందరి పక్షాన స్థిరపరిచి బలపరిచి మహిమ పొందును కాక. ఆమేన్.